నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలన్ మస్క్ చర్చకు తెరలేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దుమారం రేపుతున్నాయి. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రీకోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎలన్ మస్క్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించడం ప్రమాదకరమని అర్థం వచ్చేలా మస్క్ కామెంట్స్ చేశారు. మస్క్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కొందరు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అసలు ఇండియాలో వాడే ఈవీఎంలకు కస్టమ్ డిజైన్ చేయబడినవని, అత్యంత సురక్షితమైనవని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈవీఎంలు ఏదైనా నెట్వర్క్ లేదా మీడియా నుంచి వేరు చేయబడి ఉంటాయి. పైగా వీటికి ఎలాంటి కనెక్టివిటీ కూడా ఉండదు. బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు ఉపయోగించడానికి అవకాశం అస్సలు ఉండదని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాబట్టి వాటిని హ్యాక్ చేయడం అసాధ్యమని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అవి రీప్రోగ్రామ్ చేయలేని ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ చేసిన కంట్రోలర్ ని వివరించారు చంద్రశేఖర్. కాబట్టి వాటి గురించి మస్క్ పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బెటర్ అంటూ రాజీవ్ చంద్రశేఖర్ చురకలు అంటించారు. భారత్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మస్క్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. దేశంలోని ఈవీఎంలను బ్లాక్ బాక్స్ అని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లో లోక్సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్ని ఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్ వంటివని సెటైర్లు వేశారు. వాటిని పరిశీలించడానికి ఎవరికి అనుమతి లేదని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆరోపణలు తలెత్తుతున్నాయని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందని, మోసానికి గురవుతుందని అన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు. ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి శివసేన ఎంపీ రవీంద్ర వైఖర్ లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైఖర్ బావ మంగేష్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైఖర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక కౌంటింగ్ సెంటర్ లో ఉన్న ఈవీఎం మెషిన్ కు మంగేష్ కు ఫోన్ కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్ లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్ లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.